లిఫ్ట్ పేరుతో దోపిడీకి తెర తీశాడు జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు మంత్రి సవిత. కమిషన్ల పేరుతో దోచుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి జగన్ రెడ్డి తెర తీశాడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ధ్వజమెత్తారు. ఎన్జీటీ అడ్డుకోవడంతో ఆ కుట్ర విఫలమైంది. 2020 అక్టోబర్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపివేయాలంటూ ఎన్జీటీ స్టే ఇస్తే ఆ తర్వాత 3 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ ఆ ప్రాజెక్టు గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇదే విషయమై ఆనాడే జగన్ రెడ్డిని వైసీపీ శ్రేణులు నిలదీసి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయి ఉండేదని పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచిపోవడానికి ముమ్మాటికి జగన్ రెడ్డే కారణం. ఇప్పుడు రౌండ్ టేబుళ్ల సమావేశాలంటే వైసీపీ శ్రేణులు చేస్తున్నదంతా డ్రామాలేనని విమర్శించారు. రాయలసీమను అన్ని రంగాలను ముందంజలో ఉండేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. సత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ రెడ్డి అవినీతి, అసమర్థ నిర్ణయాల వల్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు. ఇదే విషయమే ఆనాడే జగన్ రెడ్డిని రాయలసీమ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు నిలదీయాల్సి ఉండాల్సిందన్నారు. జగన్ రెడ్డి తీరుతో రాయలసీమ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జగన్ రాయలసీమ ద్రోహి అని మండిపడ్డారు. ప్రస్తుతం రాయలసీమకు సాగునీరు అందించిన ఘనత సీఎం చంద్రబాబుదే అన్నారు. రాయలసీమను అన్ని రంగాలను అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు రేయంబావులో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 2014-19 మధ్య రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం 12,441 కోట్ల రూపాయలు వెచ్చించారని గుర్తు చేశారు. తర్వాత వచ్చిన జగన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో కేవలం 2,011 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశాడన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయలసీమ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. 3,870 కోట్ల రూపాయలతో హంద్రీనివా కాలువను అభివృద్ధి వరకు సాగునీరు అందించాం. 3,870 కోట్ల రూపాయలతో హంద్రీనివా కాలువను అభివృద్ధి చేసి కుప్పం వరకు సాగునీరు అందించాం. రాయలసీమను హార్టికల్చర్, పారిశ్రామిక, పర్యాటక హబ్ గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులు అత్యధిక శాతం ఏపీకే తరలిస్తున్నాయన్నారు. ఇందుకు కారణం సీఎం చంద్రబాబు విజనేనని కొనియాడారు.